హలో ఫ్రెండ్స్, చాలామంది యాక్చువల్గా వెయిటింగ్లో ఉన్నట్టున్నారు. నా A7 IV ఫుల్ ఫ్రేమ్ బాడీ ఉంది కదా సోనీది, దీని రివ్యూ ఎప్పుడు చేస్తారు వీడియో అని చెప్పేసి నేను కమెంట్స్ చూస్తున్నాను. మధ్యలో కమెంట్స్ చాలా వస్తున్నాయి, దీని గురించి ఫుల్ రివ్యూ వీడియో శాంపుల్స్ అవన్నీ పెట్టండి, మేము కూడా కొంటాం, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. ఇంకా దీనికి ఏ లెన్సెస్ బెటర్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే నేను ఆల్రెడీ ఇప్పుడు యూస్ చేస్తున్నాను కదా ఒక 1 వీక్ నుంచి. యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఫుల్ రివ్యూ వీడియో పెట్టాలంటే చాలా టైం పట్టేలాగుంది. ఎందుకంటే ఇది కొంచెం లేదు మెనూ, దీన్ని డిగ్ చేసిన కొద్దీ వెళ్తూ ఉంది. ఇందులో మీకు ఫీచర్స్ ఆల్రెడీ తెలుసు కదా, ఫుల్ ఫ్రేమ్ బాడీ 33 మెగాపిక్సెల్ స్టిల్స్ తీస్తుంది. ఇంకా మీకు వీడియోలో ఈసారి కొత్తగా ఇందులో ఎస్సినిటోన్ మోడ్, కలర్ మోడ్ పెట్టారు, కలర్ ప్రొఫైల్. అంటే మీకు ఆ ఎస్సినిటోన్ గురించి చెప్పడానికే ఒక వీడియో సరిపోతుంది. మళ్ళీ S-Log3 S-Log2 ఉన్నాయి బిల్టిన్. మీకు 422లో మీకు 10 బిట్ రికార్డింగ్ ఉంది, వాటి గురించి సపరేట్ వీడియో చేయాలి. HDRలో కూడా మీరు హై డైనమిక్ రేంజ్లో కూడా షూట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా అంటే చాలా మోడ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇందులో మెయిన్ నేను తీసుకున్నది 10 బిట్ రికార్డింగ్ కోసం. అది 422 నేను చెప్పాను కదా, 2 వీడియోస్లో కూడా చెప్పాను. నేను 422లో రికార్డింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రీవియస్ 1 వీక్ నుంచి నేను యూస్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ లాస్ట్ వీక్ అన్నీ నేను దీంతో షూట్ చేసినవి పెట్టినాయి. అయితే ఆ వీడియోస్ నేను ఓన్లీ ఫుల్ హెచ్డీలో స్టాండర్డ్ మోడ్లోనే షూట్ చేస్తున్నాను. ఇంకా కంప్లీట్ ఫుల్ డీటెయిల్గా జస్ట్ చెకింగ్ చేస్తున్నాను. ఎస్సినిటోన్ ఎట్లా ఉంది, ఇంకా హెచ్ఎల్జీ ఎట్లా ఉంది. హెచ్ఎల్జీ అయితే మనకి పనికిరాదు అనుకోండి, ఎందుకంటే హెచ్డిఆర్ కంటెంట్ అంటే చాలా తక్కువ మంది దగ్గర హెచ్డిఆర్ డిస్ప్లేలు ఉంటాయి కాబట్టి అది ఇప్పుడు ఇంకా 2022లో అంత వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇంకా దాని గురించి పెద్దగా చూడట్లేదు. కానీ నేను ఇంటర్నల్ 422 10 బిట్ రికార్డింగ్ గురించి బాగా డీటెయిల్గా చూస్తున్నాను. అంటే 10 బిట్ రికార్డింగ్ 422ది ఎట్లా ఎడిట్ చేయాలి, ఆల్ ఇంట్రా రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది కదా, అది కూడా ఎట్లా యూస్ చేయాలి. అవి ఇంకా మనకి 4Kలో కూడా మీకు 60 FPS వరకు, క్రాప్ మోడ్ అయినా కానీ 60 ఫ్రేమ్స్ ఉంది. అవన్నీ నేను డిఫరెంట్ మొత్తం శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేసి, ఇంకా ఏ లెన్స్ల మీద మీరు యూస్ చేస్తున్నారని చాలామంది అడిగారు కదా. అయితే నా ప్రీవియస్ లెన్స్లు అన్నీ నా A7 III బాడీ మొన్న రీసెంట్గా అమ్మేసాను, దాంతోపాటు అన్నీ అమ్మేసాను. అయితే నేను దీనికి బెస్ట్ సూటబుల్ యూట్యూబ్ వీడియోస్ కోసమని రెండు లెన్సులు పర్చేస్ చేశాను. యాక్చువల్గా యూట్యూబ్ వీడియోస్కి కూడా ఇది చాలా ఎక్కువ. నేను చాలా వీడియోస్ కూడా చేశాను ఓన్లీ మొబైల్ ఫోన్ తోటి. మీరు గోప్రో తోటి, యాక్షన్ క్యామ్ తోటి కూడా యూట్యూబ్ వీడియోస్ చేయొచ్చు అని చెప్పేసి. అయితే ఇదేంటంటే నాకు కొన్ని ప్రొఫెషనల్ వర్క్స్ కోసం ఇది అవసరం పడేలాగుంది. ఎందుకంటే కొన్ని ఈవెంట్స్కి, కొన్ని ప్లేసెస్లో నేను అక్కడ అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు గోప్రో ఫోన్ తోటి తీస్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, దీంతో తీస్తున్నారా అని అంటున్నారు. అయితే కొంచెం షో ఆఫ్ కోసం అన్నా కానీ ఒక మంచి ప్రీమియం బాడీ ఉండాలన్నట్టు నేను A7 IV తీసుకున్నాను. అంటే A7 III అమ్మేసి దాని అమౌంట్కి ఇంకొంచెం అమౌంట్ కలిపి తీసుకున్నాను. అయితే అది 3 ఇయర్స్ అయిపోయింది కదా నేను తీసుకొని. దాని బాడీతో పాటు దాని లెన్సెస్ అన్నీ డిస్పోజ్ చేసేసాను. ఇప్పుడు కొత్త బాడీతోటి మళ్ళీ కొత్త లెన్సెస్ రెండే. ఎందుకంటే నాకు కాంపాక్ట్ ఉండాలి, ఈజీ టు ట్రావెల్, అంటే ట్రావెల్ బయట తిరిగినప్పుడు ఈజీ ఉండాలి, గింబల్ పైన కూడా పనికి రావాలి, ఇంకా రిజల్ట్ మంచిగా ఉండాలి. మెయిన్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఈ బాడీకి నేను 2,30,000 పెట్టాను, 6,000 రూపాయలు బ్యాటరీకి సపరేట్ పెట్టాను. ఇవన్నీ ఖర్చులు కాకుండా మళ్ళీ ఒక్కొక్క లెన్స్, మీరు జీ మాస్టర్ లెన్స్ చెయ్యి పెడితే చాలు 1,50,000 1,60,000 ఉంది. అంతంత డబ్బులు నేను లెన్సులకు, 2 లెన్సులు కొంటే 3 లక్షలు 3.5 లక్షలు అంటే నాతోటి అవ్వదు. అయితే మా బాబుకి కూడా చెప్పేసాను నేను, అంత కాస్ట్లీ వద్దు, సూపర్ బడ్జెట్లో ఏమన్నా మన యూట్యూబ్కి సరిపడా లెన్సులు తీసుకుందామని చెప్తే మేమిద్దరం కలిసి సెలెక్ట్ చేసాం 2 లెన్సులు. చాలా తక్కువ కాస్ట్లో దొరికినాయి. ఇంకా ఇంతకంటే బడ్జెట్లో మీకు ఈ కెమెరాకి వేరే లెన్సులు దొరకవు. మేము అన్నీ సర్వే చేసి మొత్తం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో, ఎన్ని రేంజెస్ ఉన్నాయో అన్ని రేంజెస్లోకి వెళ్ళి 2 లెన్సెస్, అది కూడా నాకు చాలా యూజ్ వచ్చే లెన్సెస్ పిక్ చేశాను. ఇవి తెప్పించాను, అది కూడా ఆన్లైన్ తెప్పించాను. ఆన్లైన్ ఎందుకు తెప్పించానంటే ఇది బాడీ కొన్న తర్వాత నేను లోకల్ మార్కెట్లో చాలా అడిగాను. అయితే ప్రైజెస్ ఎందుకో తేడా అనిపించినాయి, చాలా ఎక్కువ. ఎందుకంటే డిమాండ్ పెరిగిపోయింది సోనీ కెమెరాస్కి, ఎవరు ఇష్టం వచ్చినట్టు అమౌంట్ పే చేస్తున్నట్టున్నారు. అందుకే షార్టేజ్ ఉన్న కొద్దీ వాళ్ళు ప్రైజెస్ పెంచేస్తున్నారు. అయితే ఆన్లైన్ చూస్తే నాకు ఆన్లైన్లో కొంచెం తక్కువ అనిపించి ప్రైస్ ఈసారి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. అయితే కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి నేను ఏం లెన్సులు తెప్పించాను, ఇంకా దాని పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నేను ఫుల్ రివ్యూ వీడియో చేస్తాను కదా, దాంతోపాటు మొత్తం డీటెయిల్గా ఒక్కొక్క లెన్స్ శాంపిల్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి A7 IV నేను చూస్ చేసిన తక్కువ బడ్జెట్లో బెస్ట్ లెన్స్ ఏవో చూద్దాం.
ఇవ్వండి నేను తెప్పించిన 2 లెన్సెస్ నా కొత్త సోనీ A7 IV ఫుల్ ఫ్రేమ్ బాడీ కోసము. ఆల్రెడీ ఇది లాస్ట్ వీక్ నుంచి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు చెక్ చేయొచ్చు నా ఛానల్‌లో ప్రీవియస్ 4, 5 వీడియోస్ అన్నీ A7 IVలోనే షూట్ చేసినవి. అయితే యాక్చువల్‌గా ఏంటంటే నేను దీనికి సోనీ ఒకటి, ఇంకా సామ్యాంగ్ ఒకటి లెన్స్ తెప్పించాను. ఈ సోనీ లెన్స్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉండింది. సామ్యాంగ్ తర్వాత అన్బాక్స్ చేద్దాం మనం. ఫస్ట్ సోనీ గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను. ఈ లెన్స్ నా దగ్గర ఉంటే నేనేం చేశానంటే మొన్న 2, 3 డేస్ బ్యాక్ నా A7 III అమ్మేశాను. అయితే దాంతో పాటు ఆ లెన్స్ కూడా ఇచ్చేసాను. ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. ఎందుకంటే బయట అడిగితే ఈ లెన్స్ నాకు చాలా కాస్ట్లీ చెప్పారు. బయట 22,000 చేంజ్, 23,000 అట్లా చెప్పారు. నాకు ఇక్కడ చాలా తక్కువలో దొరికింది. అమెజాన్‌లో 19,130 రూపీస్‌కి దొరికింది. కానీ అది ప్యాకేజ్ వచ్చిన తర్వాత దాని ప్యాకేజ్ కండిషన్ అది చూసేసి పార్సల్ తెచ్చిన అతన్ని నిలబెట్టి అక్కడనే చింపేసి కవర్ అంతా చింపి లోపల ఒకసారి చూసుకున్నాను. అప్పటికి కూడా బాక్స్ కొంచెం అణిగిపోయింది. వీళ్ళు 200 షాంపూకు మంచి ప్యాకింగ్ చేస్తారు. 20,000 లెన్స్‌కి చెత్త ప్యాకింగ్ చేస్తారు. అదే అర్థం కాలేదు నాకు అమెజాన్ వాళ్ళు. ఇది వచ్చేసి FE 50mm f1.8ది అంటే చాలా ఫాస్ట్ లెన్స్ ఇది. మీకు లో లైటింగ్ కండిషన్స్‌లో కూడా బాగుంటుంది దీని పర్ఫార్మెన్స్. బాక్స్ పైన ఎంఆర్పి చూడొచ్చు కానీ నాకు 19,130కి దొరికింది. ఇది ఆల్రెడీ సీల్ అంటే నేను అతని ముందు ఓపెన్ చేసి అతన్ని పంపించకుండానే ఫస్ట్ చూసేసుకున్నాను నేను. అందులో లెన్స్ ఏమన్నా ట్రాన్స్‌పోర్ట్‌లో డ్యామేజ్ ఉందా? ఎందుకంటే కాస్ట్లీ ఐటమ్స్ నేను ఎప్పుడు కొరియర్ వస్తే నిలబెట్టి తీసేసుకుంటాను. ఇది కొన్ని డాక్యుమెంట్స్, వారంటీ డాక్యుమెంట్స్ అవన్నీ వచ్చినాయి దీంతో పాటు. అవన్నీ ఒకసారి యూజ్ చేసే ముందు చెక్ చేసుకోండి. నేను యాక్చువల్‌గా ఈ లెన్స్ నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. దీనిది ఫుల్ రివ్యూ వీడియో కూడా నా ఛానల్‌లో పెట్టాను నేను 2, 3 ఇయర్స్ బ్యాక్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అవుట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఈ బడ్జెట్ ప్రైస్‌లో అండర్ 20,000 రూపీస్‌లో సోనీ ఫుల్ ఫ్రేమ్ బాడీ కోసం అల్టిమేట్ లెన్స్ అని చెప్పొచ్చు. ఇది APS-C సైజు బాడీ పైన 75mm అవుతుంది. అంటే 32 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అవుతుంది. ఫుల్ ఫ్రేమ్ బాడీ పైన 50mm స్టాండర్డ్ లెన్స్ అన్నట్టు ఇది 47 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఒక లెన్స్ హుడ్ కూడా దాంతోపాటు మీకు ఫ్రీ వస్తుంది. అది కంపల్సరీ యూజ్ చేస్తే మీరు లెన్స్ ఫ్లేర్లు, గ్లేర్లు అవన్నీ కట్ చేయొచ్చు. ఇది చాలా లైట్ వెయిట్ లెన్స్. ఇది 186 గ్రామ్సే ఉంటుంది. ఫుల్ ప్లాస్టిక్ బాడీ కానీ అంత చీప్ లుక్ ఏముండదు. చాలా ప్రీమియం ఫినిష్ ఉంటుంది. ఇక్కడ ఈ మౌంట్ అని రాసేసి దాని బ్యాక్ కవర్ అది చూడొచ్చు. సోనీ బ్రాండింగ్ ఇక్కడ, ఇంకా మోడల్ ఇక్కడ చూడొచ్చు. SEL 50F 1.8 అని చెప్పేసి FE లెన్స్ అని రాస్తుంది. ఇక్కడ ఫ్రంట్ ఎలిమెంట్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చేసి మినిమం ఫోకస్ డిస్టెన్స్ మీకు 49mm లెన్స్ డయా, ఇంకా 0.4 మీటర్స్ మీకు మినిమం ఫోకస్ డిస్టెన్స్, మీకు 1.8 అపర్చర్ వాల్యూ, ఇంకా 50mm ఫోకల్ లెంత్ అని రాసేసి ఇది లోపలనే మీకు మూమెంట్ ఉంటుంది ఫోకస్ అయినప్పుడు. ఇవి ఆటో ఫోకస్ లెన్సులు నేను 2 కూడా తెప్పించినవి. ఇట్లా లెన్స్ పెట్టేసుకుంటా మీరు ప్రతి లెన్స్కి నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలా అన్బాక్సింగ్ వీడియోస్కి ఇదే లెన్స్ యూస్ చేస్తాను. ఎందుకంటే ఫాస్ట్ ఉంటుంది. ఇంకా మీరు దాని బ్యాక్ చూస్తున్నారు కదా, కంప్లీట్ మెటల్ బాడీ ఉండేసి మీకు దాని కాంటాక్ట్స్ అవన్నీ చూడొచ్చు. అయితే డస్ట్ పడకుండా నేను ఎప్పటికప్పుడు బ్యాక్ కవర్లు అవి కవర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి దాంట్లో సెన్సర్ పైన డస్ట్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఒకసారి చూపిస్తాను సామ్యాంగ్ది మీకు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లెన్స్. ఇది AF 24mmది f2.8 FE సోనీ బాడీ కోసం ఫుల్ ఫ్రేమ్ లెన్స్. చాలా కాంపాక్ట్ డిజైన్, అల్ట్రా లైట్ వెయిట్. ఇదైతే ఓన్లీ 93 గ్రామ్సే వెయిట్ ఉంటుంది. ఇది నాకు యాక్చువల్గా 22,500కి దొరికింది. అంటే ఇది నేను 10 డేస్ అవుతుంది తెప్పించి. ఇంకా అది 50mm వచ్చిన తర్వాత దాంతోపాటు 2 కలిపి అన్బాక్స్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. ఇది ఇప్పుడు మళ్ళీ రేటు 2,000 ఎక్కువ చూపిస్తుంది ప్రైస్. మీరు చూస్తుండండి, ఏ రోజు తక్కువ ఉంటే ఆ రోజు తెప్పించుకోండి. నేను ఎప్పుడన్నా ఇట్లాంటి ఐటమ్స్ తక్కువ అంటే ఒక 10-15 డేస్ అబ్జర్వ్ చేసి తక్కువ ఉన్న రోజే బుక్ చేస్తాను. ఇది ఓపెన్ చేయగానే మీకు వారంటీ కార్డ్, ఇంకా ఒక డాక్యుమెంట్ వచ్చింది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. అందులో ఏముండదు, జస్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అది 50mm వచ్చేసి 7 బ్లేడ్ అపర్చర్. అది దాని బొకే బాగుంటుంది. మీరు ఫుల్ ఓపెన్, వైడ్ ఓపెన్ 1.8 పెట్టినప్పుడు మాత్రం అల్టిమేట్ క్రీమీ బొకే ఉంటుంది. పోర్ట్రేట్స్కి ఎక్సలెంట్ ఉంటుంది. ప్రోడక్ట్ మీరు అన్బాక్సింగ్లకు బాగుంటుంది. అన్నిటికీ అది ట్రావెల్ లెన్స్ లాగా బాగుంటుంది. ఇదైతే ఇంకా స్పెషల్. ఇది మీరు చెప్తాను, మీరు చూడండి. ఇక్కడ సామ్యాంగ్ బ్రాండింగ్, ఇంకా దాని హార్డ్ షెల్ కేస్ అది బాగుంది. ఇది ప్యాకేజింగ్ అది. సోనీ అంత లెన్స్ తీసుకున్నా కానీ దానికి ఇట్లాంటి కేస్ రాలేదు. ఒకటి ప్రతి లెన్స్కి ఇలాంటి కేస్ ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఈ లెన్స్ ఇట్లా నీట్గా ఇందులో ప్యాక్ చేసి వచ్చింది. చాలా కాంపాక్ట్ లైట్ వెయిట్ లెన్స్. దీన్ని యాక్చువల్గా గింబల్ లెన్స్ అని అంటారు. ఎందుకంటే 24mm వైడ్ ఉండేసి మీకు ఫుల్ ఫ్రేమ్లో గింబల్ పైన పెట్టి వ్లాగింగ్ అది చేయడానికి ఎక్సలెంట్ ఉంటుంది. అంటే మీరు సెల్ఫీ మోడ్లో యూస్ చేయడానికి కెమెరాకి దానికి లైట్ వెయిట్ ఉండేసి గింబల్ పైన అసలు మీకు వెయిటే ఉండదు. దాని ఫోకస్ రింగ్ కూడా 2 లెన్సెస్వి చాలా స్మూత్ అక్యురేట్ ఉన్నాయి. మూమెంట్ అవి ఇక్కడ f24 ఫోకల్ లెంత్, 2.8 అపర్చర్ వాల్యూ, ఇంకా సామ్యాంగ్ బ్రాండింగ్ అదంతా చూడొచ్చు. ఒక రెడ్ రింగ్ ఉండేసి చాలా అంటే లుక్స్ కూడా బాగున్నాయి. దీనికి కూడా బ్యాక్ మీకు మెటల్ మౌంటే ఉంది. ఇంకా ఆ
ఎలక్ట్రానిక్ కాంటాక్ట్స్ అవన్నీ చూడొచ్చు. ఇది కూడా ఇంటర్నల్ ఫోకసింగే. 2 లెన్సులు ఇంటర్నల్ ఫోకసింగే. అంటే మీకు ఫోకస్ అయినప్పుడు బయట ఎలిమెంట్స్ ఏమి కానీ లేకపోతే లెన్స్ సైజ్ కానీ మారడం జరగదు. ఇంకా 2 కూడా 49mm డయా. ఇవి 2 నా ఫేవరెట్ లెన్స్‌లు. యూట్యూబ్ వీడియోస్‌కి ఇవి 2 ఇంపార్టెంట్ ఫుల్ ఫ్రేమ్ బాడీ ఉంటే. ఇక్కడ చూడొచ్చు 0.24 మీటర్ మినిమమ్ ఫోకల్ లెంత్, 49mm మీకు డయా, ఫోకల్ లెంత్ వచ్చేసి 24mm అపర్చర్, అది 2.8, ఇది 1.8. 2 కూడా సూపర్ ఫాస్ట్, మీకు లో లైట్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి. అంటే అది జీ మాస్టర్ లెన్స్‌ల లాగా ఉండకపోవచ్చు ఆ వైడ్ యాంగిల్ లెన్స్, కానీ మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ మనవి వ్లాగింగ్ కానివ్వండి, ఇంకా అది అల్టిమేట్ షార్ప్ ఉండకపోవచ్చు, కొంచెం విగ్నెటింగ్ కూడా ఉంటుంది అని విన్నాను నేను. అయినా కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే విగ్నెటింగ్ కూడా ఇవాళ రేపు స్టైల్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. నార్మల్గా మంచిగా ఉన్న వీడియోస్కి కూడా విగ్నెటింగ్ వేసి ఇంకా లుక్స్ తెచ్చుకుంటున్నారు కాబట్టి నాకు దానివల్ల ఏమి ఇష్యూస్ లేవు. ఇవి రెండింటిది నేను ఫుల్ రివ్యూలో కెమెరా బాడీది ఫుల్ రివ్యూ చేస్తాను కదా, అప్పుడు దీని శాంపుల్స్ మీకు ఎట్లా ఉన్నాయో చూపిస్తాను. 50mm అయితే ఆల్రెడీ నా ఛానల్ పైన ఉంది ఫుల్ రివ్యూ వీడియో, మీరు కావాలంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా అనిపించినాయి కొత్తవి ఉన్న 2, ఒకటి వైడ్ ఒకటి స్టాండర్డ్ లెన్స్ A7IV బాడీ కోసం మీకు అంటే ప్రైస్ తోటి కంపేర్ చేస్తే ఇది మోస్ట్ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్న ఫుల్ ఫ్రేమ్ లెన్సులు. మీకు ఎట్లా అనిపించినాయో మీరు కమెంట్ సెక్షన్లో రాసి, వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఇంకా ఈ 2 లెన్స్ల లింక్లు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.